హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేనైతే మీతో మేము షేర్ చేసుకుంటున్నది మా టిఫిన్ అనమాట. మేమేం చేసుకున్నామో ఒకసారి మీరు కూడా చూడండి. చాలా చాలా టేస్టీ టిఫిన్ అండ్ ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఆ టిఫిన్ అయితే ఏందో చూద్దాము ఒకసారి. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము. నాతోన ఇక్కడ ఫస్ట్ అయితే పిండిని కలుపుకుంటున్నా. గోధుమ పిండి తీసుకున్నా, పూరి పిండి ఏం కాదు, నార్మల్ గోధుమ పిండి. దీన్ని మనం వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే పూరి పిండి కలుపుకొని పూరికి రెడీ చేసుకుందాము. ఇక్కడైతే నేను ఉప్పు అయితే ఏం వేసుకుంటలేను, జస్ట్ వాటర్ పోసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి సప్ప పూరీలే బాగుంటాయి, ఉప్పు కలపకుండానే పూరి బాగుంటుంది అనమాట. అందుకని నేనేం ఉప్పు ఏం వేసుకోవట్లేదు, మీకు ఇష్టం ఉంటే ఉప్పు వేసేసుకోండి. ఓకే, ఈ పూరి పిండిని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాం నాంతది అంతవరకు. ఇంకా దీనికైతే మనం కర్రీ కూడా చేద్దాము. ఓకే, ఇక్కడైతే నేను కుక్కర్లో పెబ్బర్లు కొన్ని తీసుకుంటున్నా ఈ కర్రీ కోసము. కొన్ని ఒక సగం గ్లాస్ తీసుకున్నా. దీన్ని ఫస్ట్ అయితే ఉడికించుకుందాం వాటర్ పోసుకొని. నాకైతే ఒక 6 విజిల్లు అయినాయి అన్నమాట ఈ ఉడకడానికి. ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇంకో ఉడికిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ కర్రీ కోసం ఆయిల్ కూడా వేసుకున్నా నేను. ఆవాలు వేసుకుందాం దీనిలో. ఆవాలు వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకుందాం కొంచెము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉల్లిగడ్డ అవి వేసుకుందాము, ఎండుమిర్చి. ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. మనకు ఎంత సరిపోతుందో, ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి తీసుకోవాలి. నేనైతే పెద్దవి ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. క్యారెట్ కూడా తీసుకున్నా అనమాట. క్యారెట్ మీ ఇష్టము. నేను ఏదో ఒక కర్రీలో ఏదన్నా మనం ఉత్తగా అయితే తినమనేసి ఇట్లా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట పూరీ కర్రీలో. పచ్చిమిర్చి తీసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అనమాట. ఇది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మిర్చి పౌడర్ తీసుకుందాము. ఈ పెబ్బర్ల పూరీ కర్రీలో మిర్చి పౌడర్ వేస్తేనే బాగుంటుంది. గరం మసాలా వేసుకున్నాను అనమాట. గరం మసాలా ఏం లేదు, ధనియాల పొడి, చెక్క, లవంగ, ఇలాచి అనమాట. కరివేపాకు వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందాము. పూరీ కర్రీ ఎప్పుడైనా సరే కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీరు చపాతీకి తినాలనుకుంటే గట్టిగా కర్రీలాగా చేసుకోవాలి. అది ఉడికేలోపు ఇక్కడ శనగపిండిలో నేను వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చేసుకుంటున్నా. మీకు ఎక్కువ లెంత్ లేకుండా ఫాస్ట్ చూపించిన అయితే మీకు అర్థమవుతుంది కూడా. వంటలు వచ్చే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇక్కడైతే బాగా మరిగిపోయింది. మనకు ఉడికే వరకు అంతే, క్యారెట్ ఉడికే వరకు ఉడికితే సరిపోద్ది. ఓకే, నాకైతే ఉడికిపోయింది. ఆ పిండిని ఇందులో వేసుకొని మనకి ఎంత తిక్కుగా కావాలో అంత కలుపుకోవాలన్నమాట. కొంచెం పలచగా ఉండాలంటే పలచగా, లేదు అనుకుంటే దగ్గరికి చేసుకోవచ్చు పిండి ఎక్కువ వేసుకొని. నాకైతే ఇంత సరిపోయింది, బాగుందన్నమాట. ఇట్లా మేము పూరికి తింటున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మన పెబ్బర్లు వేసేసుకోవాలి. ఈ కాంబినేషన్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. పూరికి అయితే కొంచెం ఇంత లిక్విడ్గా అయితే నేను చేసుకున్నా. ఒకవేళ మీకు దగ్గరికి అనుకుంటే ఇంకా దగ్గరికి చేసుకోవాలన్నమాట. కొంచెం పిండి వేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి ఉడికించుకోవాలి. పిండి లేకపోతే ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి నాకైతే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనం టేస్ట్ అయితే చూస్తాం కదా, ఉప్పు అయిందా లేదా అనేసి, అట్లా తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నా. ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుందాము. రెడీ పూరీ కర్రీ అయితే రెడీ. దీన్ని కడీలాగా కూడా అంటారన్నమాట. పూరీ కడీ అని కూడా అనొచ్చు దీన్ని. అయితే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు మా టిఫిన్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు ఆ కర్రీ పక్కన పెట్టేసుకొని ఈ పూరీని చేసేసుకుందాము. కొంచెం లావుగా చేసుకుంటున్నా నేను, ఎందుకంటే కొద్దిగా లావుగా చేసుకుంటే మనకు పూరీలు పొంగుతాయి అన్నమాట. నేనైతే ఆశీర్వాద్ ఆట నార్మల్ పిండినే తీసుకున్నా.
ఓకే, ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఈ పూరీని వేయించుకుందాము. ఓకే, రెడీ. ఇక్కడ పూరీలు కూడా మనకు రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇది. నేను పూరీల్లో అయితే చాలా రకాలుగా మీకు చూపించిన, మన వీడియోలో మీరు కూడా చూడండి. చాలా చాలా రకాలు ఉన్నాయి మనకు పూరీలల్లో మన ఛానల్లో. అందులో ఇదొకటి అనమాట. మీరు కూడా